గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఢిల్లీ టు పోర్ట్ బ్లేర్ జర్నీ. సో విక్కీ లక్కీతో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాం, ఫ్లైట్ జర్నీ. సో మా జర్నీ ఎలా ఉందో మీరు కూడా వీడియో చూసేయండి, మొత్తం ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. సో ప్రజెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లగేజ్ అంతా తీసి ట్రాలీలో పెడుతున్నారు. ప్రజెంట్ టైం అయితే 12 AM అయింది ఫ్రెండ్స్. సో మా ఫ్లైట్ వచ్చేసి 3 AMకి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, చూద్దాం రండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. సో మేము కూడా ఫస్ట్ టైం ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడడం, చాలా పెద్దది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా. సో ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 3 టెర్మినల్స్, మేమైతే 3rd టెర్మినల్లో ఉన్నాం. సో ఈ టెర్మినలే చాలా పెద్దది. సో ఫస్ట్ సెకండ్ ఇంకెలా ఉంటుందో. సో చాలా పెద్దది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. సో చూద్దాం రండి, చూపిస్తాను మీకు. ట్రాలీ స్టూడెంట్ ఫ్రెండ్స్ భలే తీసుకువెళ్తున్నారు, ఒకటి వెనకతలో ఒకటి. సో నెక్స్ట్ ప్రింటింగ్ యువర్ బోర్డింగ్ పాసెస్ హియర్. సో ఇప్పుడు బోర్డింగ్ పాసెస్ ప్రింట్ చేయడానికి వెళ్తున్నారు. సో బోర్డింగ్ పాసెస్ ప్రింటింగ్ చేయడానికి వెళ్తున్నారు. సో బోర్డింగ్ పాసెస్ ప్రింటింగ్ చేయించుకొని వచ్చేసారు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోదాం. సో మా విక్కీ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాం, ఏంటి, ఎలా చూస్తాం, మమ్మీ ఫ్లైట్ ఎలా ఉంటుంది, డాడీ ఫ్లైట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఫైనలీ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసారు ఫ్రెండ్స్ మనకు కూడా. సో వచ్చేసాం. అండ్ మీరు కూడా చూసేయండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, లోపల ఎలా ఉన్నది అన్నది. సో వెయిటింగ్, వీళ్ళందరూ పాసెంజర్స్ అందరూ వెయిటింగ్. సో బోర్డింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో అలా ఎయిర్పోర్ట్ అంతా చూద్దామని చెప్పేసి అలా కాసేపు వాక్ చేస్తున్నాం. సో చూడండి, వీడియో తీస్తున్నాను కదా, మా హస్బెండ్ దూకుంటున్నారు. సో రీసెంట్గా క్రిస్మస్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాస్ చాలా బాగా డెకరేట్ చేశారు. సో మనం కూడా ఫొటోస్ తీసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు మా ప్రిన్స్ అయితే కూర్చుంటున్నాడు. సో ఫొటోస్ తీస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డాడ్స్ లిటిల్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్. వావ్, చాలా క్యూట్గా ఉన్నారు కదా. నెక్స్ట్ విత్ మామ్స్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్. హలో. సో మా 2 కిడ్స్తో మేము ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లాంగ్ జర్నీ వీళ్ళిద్దరితో. దట్టు మా విక్కీ అయితే నైట్ నుంచి పడుకోలేదు, లేచే ఉన్నాడు ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతామని చెప్పేసి. సో నెక్స్ట్ టాయ్స్ ఫ్రెండ్స్, చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. టెడ్డీ బేర్స్, పాండాస్, డాల్స్, మిక్కీ మౌస్, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. డోరోమోన్, చించాంగ్, మంచిగా క్యూట్గా ఉన్నాయి టాయ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ అన్ని టాయ్స్ ప్లస్ బుక్స్, తర్వాత స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మేమైతే మా గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 2:30 అయిపోయింది. సో ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. సో మా గేట్ నెంబర్ వచ్చేసి 36 అంట ఫ్రెండ్స్. సో లెట్స్ గో. మా విక్కీ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ చూస్తున్నాడు. సో వాడు ఏంటంటే అన్నీ అబ్జర్వ్ చూస్తూ మెల్లగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ డాడీ అయితే పద ఫాస్ట్గా టైం అయిపోతుందనేసి అంటున్నారు. సో గేట్ నెంబర్స్ అయితే ఎంట్రీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి విక్కీ అన్నీ చూస్తున్నాడు, మెల్లగా అన్నీ చూస్తూ వస్తున్నాడు. సో ఈ ఎక్స్కలేటర్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. బై వాక్ అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ కదా, టైం పడుతుందని చెప్పేసి ఇలాంటివి పెట్టి ఉంటారు. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది. సో స్పీడ్గా కూడా వెళ్ళొచ్చు, టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. సో టైం కూడా సేవ్ అవుతుంది. సో ఫైనల్లీ మన గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో సీట్స్లో కూర్చున్నాం. సో లక్కీ అయితే ఆడుకుంటుంది ఫ్రెండ్స్. సో లక్కీతో వాళ్ళ డాడీ కాసేపు అలా ఆడుకుంటున్నారు, నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫొటోస్ బాగా వస్తున్నాయి, నా మొక్కల్లో కూర్చోబెట్టేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఫ్లైట్ అక్కడికి వెళ్ళి చూసావా, చెడు ఇటు చూడు ఎక్స్ప్రెషన్. సో ఫైనల్లీ విక్కీ బాబు అయితే ఫ్లైట్ అయితే చూసేసాడు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి, ఏ అంటున్నాడు. సో మేము ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ నేమ్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్రెండ్స్. సో చూద్దాం రండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎలా ఉంటుంది, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉంటాయి. సో మొత్తం అంతా చూపిస్తాను నేను. సో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అన్నది మొత్తం చూడండి. వెయిట్ సార్ డాడీ. సో ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం ఫ్రెండ్స్. సో చూడండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇలా ఉంది.
సో మన సీట్స్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మన సీట్స్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో మా విక్కీ అయితే సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టేసుకున్నారు. ఏదో వాడికి అన్నీ తెలిసినట్టే ఫ్రెండ్స్. సో చూడండి, విండోలో నుంచి చూస్తున్నాడు. బయట ఇంకా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి కదా, సో ఫ్లైట్స్ అన్నీ చూస్తున్నాడు ఫ్రెండ్స్. సో విక్కీతో అయితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సో లక్కీ ఎలా ఉంటుందో తెలీదు. సో ముందే తనకి కొంచెం ఇయర్ పెయిన్ ఒకటి. సో ఫ్లైట్లో ఎలా ఉంటుంది, కూర్చుంటుందా లేదా, ఏడుస్తుందా, ముందే ఫ్లైట్ జర్నీ చేస్తే ఇయర్ పెయిన్ అది వస్తుంది అనేసి అంటారు. సో ప్రెజెంట్ అయితే కూర్చొని బాగానే ఆడుకుంటుంది ఫ్రెండ్స్ చక్కగాను. సో నెక్స్ట్ చూడాలి ఎలా ఉంటుంది అన్నది. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్లైట్లోని. సో ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక చూడాలి ఎలా ఉంటుంది అన్నది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎయిర్ హోస్టెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చారు. కిడ్స్ ఉన్నారు కదా, సో ఎలా కేర్ తీసుకోవాలన్నది సో అన్నీ చాలా నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్లైట్ అయితే. సో బేబీ ఉంది కదా ఫ్రెండ్స్, జస్ట్ ఇంకా 10 monthsే తనకి. సో ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే దగ్గరకు వచ్చి మరి. సో చాలా నచ్చింది నాకైతే. నేను ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను ఎయిర్ ఇండియాలో. ఇంతకుముందు ఇండియాలో చేశాను అండ్ స్పైస్ జెట్ అనుకుంటాను ఫ్రెండ్స్. సో ఎయిర్ ఇండియా అయితే ఇదే ఫస్ట్ టైం. సో చాలా బాగా నచ్చింది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ చూడండి ఎంత గట్టిగా అరుస్తుందో. ఇంకా మరి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకెంత గట్టిగా అరుస్తుందో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇయర్ పెయిన్ అనేది వస్తుందంట. సో చూడాలి, మేమైతే కాటన్ పెట్టాం ఫ్రెండ్స్ ఇద్దరికి కూడాను. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ డాడీ చాలా గట్టిగా పట్టుకున్నారు, ఎందుకంటే చాలా గట్టిగా ఏడుస్తుంది. ఏడుస్తుందంటే అదే అరుస్తుంది ఫ్రెండ్స్. సో చూడాలి జర్నీ ఎలా చేస్తుంది ఏంటి, ఈ 3 hours అదే 2.5 hours ఎలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ టైం అయితే 3:30 అయిపోయింది ఫ్రెండ్స్. సో పడుకుంటే పర్వాలేదు. ఇప్పుడు టికెట్ బుకింగ్ చేసినప్పుడే బ్రేక్ఫాస్ట్ అనేది ఆర్డర్ పెట్టారు. సో మాకు నచ్చింది ఇస్తారని చెప్పేసి. సో రుత్విక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కేక్ ఇచ్చారు ఫ్రెండ్స్, లైక్ మౌస్ కేక్, చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ మటర్ ఆలు అండ్ కాబోలి చెన్నా లైక్ చాట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మటర్ ఫ్రెండ్స్. సో మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మా ఫ్లైట్ జర్నీ అయితే ఇలా అయింది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఫ్లైట్ వెళ్తూ ఉంది. సో చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది ఫ్రెండ్స్. సో ఏమీ పెద్దగా కనిపించట్లేదు వ్యూ. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అయింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మేము పోర్ట్ బ్లేర్కి దగ్గరలో ఉన్నాం, వచ్చేసాం. సో సన్సెట్ అయితే చూడండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఐలాండ్స్ చాలా బాగున్నాయి. సో ఒకప్పుడు అండమాన్ అంటే భయపడేవారు, కానీ ఇప్పుడే ఇది పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. సో చాలామంది విజిటింగ్ కోసం వస్తారు. అండ్ ఇక్కడ ప్రతి ఇంటి పైన ఇలా బ్లూ టిన్స్ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఫైనల్లీ వీఆర్ ల్యాండెడ్ ఇన్ పోర్ట్ బ్లేర్ ఫ్రెండ్స్. సో పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ కూడా ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్. సో చూడండి, నేను కూడా ఫస్ట్ టైం ఇది. ఇన్సైడ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అవుట్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఫ్రెండ్స్. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మా జర్నీ కూడా చాలా బాగా అయింది. విక్కీ లక్కీతో ఇద్దరు కూడా చాలా బాగా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్లైట్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.